హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ ఉన్నాను. ఇటలీ సిరీస్లో నెక్స్ట్ వ్లాగ్ ఇది. మేము రోమ్ వెళ్ళాం కదా, రోమ్లో హోటల్ అండ్ ట్రావెల్ చూపించాను ప్రీవియస్ వ్లాగ్లో. ఇన్ కేస్ మీరు మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను, మీరు చెక్ చేయొచ్చు. సో ఈవినింగ్ వచ్చి ఇప్పుడు రోమ్లో ప్లేసెస్ చూడడానికని మేము వెళ్తూ ఉన్నాము. మేమున్న హోటల్ నుండి ట్యాక్సీ బుక్ చేసుకున్నాం మేము. అండ్ ఇక్కడ లండన్‌లో మోస్ట్ ఆఫ్ ద మొబైల్ ప్రొవైడర్స్ అయితే మీకు యూరోప్ రోమింగ్ కూడా ఫ్రీ ఇస్తూ ఉన్నారు. ఊబర్ బుక్ చేయడానికి ప్రాబ్లమ్ అవ్వట్లేదు రోమింగ్ ఉండడం వల్ల. ఆర్ అదర్వైజ్ హోటల్ వాళ్ళని ట్యాక్సీ బుక్ చేయమన్నా కూడా బుక్ చేస్తూ ఉన్నారు. సిటీ సెంటర్‌కి రావడానికి అరౌండ్ 20-30 యూరోస్ మధ్యలో అవుతుందన్నమాట మేము తీసుకున్న హోటల్ నుండి. ఈ సిటీ సెంటర్ దగ్గరే మెయిన్ ప్లేసెస్ అన్నీ ఉంటాయి. మేమొచ్చి ఇప్పుడు స్పానిష్ స్టెప్స్ అండ్ ట్రెవి ఫౌంటైన్ చూడడానికి వెళ్తూ ఉన్నాము. ట్యాక్సీ అతను ఇక్కడ దించాడు. ఇక్కడి నుంచి స్పానిష్ స్టెప్స్ వచ్చి వాకబుల్ డిస్టెన్సే అనమాట. అండ్ మాకైతే బాగా ఆకలేస్తుంది, మేము లంచ్ కూడా చేయలేదు. సో ఇక్కడ మెక్డొనాల్డ్స్ కనిపించింది, సో అక్కడ లంచ్ చేద్దామని వెళ్తూ ఉన్నాము. బయటకైతే చిన్నగానే అనిపిస్తూ ఉంది కానీ లోపలైతే చాలా పెద్ద మెక్డొనాల్డ్స్ అది. అండ్ చాలా ఫ్యాన్సీగా కూడా ఉంది. అండ్ ఒక రోమన్ స్టాచ్యూ అదంతా పెట్టి చాలా బాగుందన్నమాట. మెక్డొనాల్డ్స్ డిఫరెంట్గా ఉంది అక్కడ. నేనైతే మెక్డొనాల్డ్స్‌లో వెజ్జీ ర్యాప్ తీసుకుంటాను. అదైతే అక్కడ లేదు. ఇంకా నేను ఫ్రెంచ్ ఫ్రైసే తీసుకున్నాను. అండ్ మెన్యూ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉందన్నమాట. కొన్ని ఎక్స్ట్రా ఐటెమ్స్ కూడా యాడ్ చేశారు. సేమ్ లండన్ మెన్యూ లాగా లేదు. వెజిటేరియన్ ఆప్షన్ అయితే నాకు తక్కువ అనిపించింది అక్కడ. స్పానిష్ స్టెప్స్ వైపు నడుస్తూ ఉన్నాము. స్ట్రీట్స్ అంతా అయితే క్రౌడెడ్‌గానే ఉన్నాయి. ఈవెన్ స్టెప్స్ దగ్గర కూడా చాలామంది ఉన్నారనమాట. జూలై కదా, విజిటర్స్ అయితే బావుంటారు ఇటలీలో. సో ఎక్కడైనా క్రౌడ్ కనిపిస్తూనే ఉంది. అది కూడా రోమ్‌లో అయితే ఇంకా ఎక్కువ మంది ఉన్నారనమాట. అండ్ ఈ స్టెప్స్ ఎదురుగానే ఫౌంటైన్ కూడా ఉంటుంది. ఫౌంటైన్ చుట్టూ కూడా అందరూ కూర్చుంటూ ఉంటారు. అది కూడా ఈవినింగ్ అవుతూ ఉంది కదా, సో క్రౌడ్ అయితే ఎక్కువ మంది వస్తూ ఉన్నారు స్టెప్స్ దగ్గరికి. వెనకాల కనిపిస్తూ ఉన్నాయి కదా స్టెప్స్, వీటిల్నే స్పానిష్ స్టెప్స్ అంటారు. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ల్యాండ్‌మార్క్ ఇన్ రోమ్ అనమాట. సో రోమ్ వెళ్ళిన వాళ్ళు ఈ స్టెప్స్‌ని కూడా చూసొస్తూ ఉంటారు. సో ఈ స్టెప్స్ అనమాట లాంగెస్ట్ అండ్ వైడెస్ట్ ఇన్ యూరప్ కూడా. ఈ స్టెప్స్ 1725 ఆ టైంలో బిల్డ్ చేశారనమాట. సో ఈ స్టెప్స్ దగ్గర అంతా కూర్చుంటూ ఉన్నారు. కింద ఉండేసరికి ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉందన్నమాట. సో మేము కొంచెం పైకొస్తూ ఉన్నాము. అరౌండ్ 138 స్టెప్స్ అలా ఉన్నాయి. పైకొచ్చే కొద్దీ కొంచెం క్రౌడ్ అయితే తగ్గుతూ ఉన్నారు. పైనుంచి వ్యూ కూడా చాలా బాగుందన్నమాట. ఆ కింద స్ట్రీట్ వ్యూ అంతా చాలా బాగుంది. ఆ స్టెప్స్ దగ్గర నుంచి 3 స్ట్రీట్స్ కనెక్ట్ అవుతాయి. సో ఆ 3 స్ట్రీట్స్‌లో అయితే హై ఎండ్ షాపింగ్ అవి కూడా ఉన్నాయన్నమాట. బ్రాండెడ్ షాప్స్ అండ్ రెస్టారెంట్స్ అవి కూడా ఉన్నాయి. ఆ స్టెప్స్ అన్నీ క్లైంబ్ చేస్తే పైన చర్చ్ ఉంటుంది. మేమైతే చర్చ్‌కి వెళ్ళలేదు. ఇంకా అక్కడే కొంతసేపు రిలాక్స్ అయ్యి ఆ స్టెప్స్ మీద అంతా కూర్చుని పిక్చర్స్ అవి తీసుకుంటూ ఉన్నాము. అంతా స్టెప్సే ఉన్నాయి. కాకపోతే పైనుంచి అయితే స్ట్రీట్ వ్యూ బావుంది. అండ్ టైం ఉంటే మాత్రం వెళ్ళి చూడొచ్చు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ల్యాండ్‌మార్క్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లండన్‌లో ట్రఫల్గార్ స్క్వేర్ ఎళ్లి చూస్తాం కదా, అదొక ల్యాండ్‌మార్క్ అని. సో అలా అనమాట. టైం ఉంటే మాత్రం ఈ ప్లేస్ కూడా కవర్ చేయొచ్చు. అండ్ క్రౌడ్ అది ఉండడం వల్ల కూడా అదొక డిఫరెంట్ వైబ్ లాగా అనిపించింది. నాకైతే నచ్చింది. అంటే అక్కడికి వెళ్తే నెక్స్ట్ ప్లేస్ కూడా ట్రెవి ఫౌంటైన్ కూడా కవర్ చేసేయొచ్చు. సో ఆ 2 మాత్రం టైం ఉంటే 2 కలిసి చూసేలాగా ప్లాన్ చేసుకోండి. అక్కడ రిలాక్స్డ్‌గా కొంచెం టైం స్పెండ్ చేశాము. వెదర్ అయితే ఈవినింగ్ అవుతూ ఉండడం వల్ల కొంచెం బెటర్ అవుతూ ఉంది.
ఇక్కడ నుండి మేము ట్రెవి ఫౌంటైన్‌కి వెళ్దాం అనుకున్నాము. ట్రెవి ఫౌంటైన్ వచ్చి అరౌండ్ 1 కిలోమీటర్ అలా ఉంటుంది. వాకబుల్ డిస్టెన్సే. సో, కిందకొచ్చేసి అక్కడి నుంచి అలా వెళ్దాము. సన్‌సెట్ టైంకి ట్రెవి ఫౌంటైన్‌కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాం మేము. ఆ స్టెప్స్ దగ్గర మాకు హార్స్ క్యారేజెస్ కూడా కనిపించాయి. చాలా బాగున్నాయన్నమాట అవి చూడ్డానికి. అండ్ రైడ్ గురించి కూడా అడిగాము మేము. అంటే అరౌండ్ 45 మినిట్స్ 1 అవర్ రైడ్ ఏదో ఉంది. నాకైతే కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనే అనిపించింది. ఇంక అందుకని మేము రైడ్ అయితే తీసుకోలేదు. బట్ హార్స్ క్యారేజెస్ అయితే చాలా బాగున్నాయి అక్కడ. అక్కడ వాక్ చేస్తూ వెళ్తూ ఉంటే మీకు దారిలో చాలా రెస్టారెంట్స్ కనిపిస్తాయి. అండ్ చాలా ఫ్యాన్సీగా ఉంటాయన్నమాట ఇటలీలో రెస్టారెంట్స్ అన్నీ కూడా. అండ్ సమ్మర్ కదా, అవుట్ సైడ్ సీటింగ్ అండ్ విత్ లైట్స్ అవన్నీ కూడా చాలా కలర్ఫుల్ వైబ్ అయితే అనిపించింది నాకు. ఆ వెదర్‌కి కూలింగ్ వాటర్, కూల్ డ్రింక్స్ అవి తాగేయాలనిపిస్తూ ఉంది. సో, మాకెక్కడ స్టాల్స్ కనిపిస్తూ ఉన్నా మేమైతే కూల్ డ్రింక్స్ అవి తీసుకుంటూనే ఉన్నాము. ప్లేసెస్ నియర్ బై ఉంటే మాత్రం ఎక్కువగా వాక్ చేయడానికి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే సిటీ అంతా కొంచెం ఈవినింగ్ వైబ్రెంట్‌గా అలా అనిపిస్తూ ఉందన్నమాట. అండ్ అక్కడ కొంచెం స్ట్రీట్ షాపింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. ట్రెవి ఫౌంటైన్‌కొచ్చాము. బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట. సో, చాలా క్రౌడ్ ఉంది మేమొచ్చిన టైంకి. ఈవినింగ్ సన్‌సెట్ టైంకి అలా వచ్చాము. దట్ ఈస్ ద బెస్ట్ టైమ్ అది. ఇప్పుడు కనిపిస్తుంది కదా! ఇదే ట్రెవి ఫౌంటైన్ అంటారు. ఇది మోస్ట్ బ్యూటిఫుల్ ఫౌంటైన్ ఇన్ రోమ్ అండ్ లార్జెస్ట్ ఫౌంటైన్ కూడా అనమాట. చూడగానే నాకు మాత్రం వావ్ ఫీలింగ్ అయితే అనిపించింది. నాకైతే చాలా నచ్చింది ఈ ఫౌంటైన్. అండ్ ఆ రోమన్ ఆర్కిటెక్చర్‌తో అది కూడా మీకు చాలా బావుందనమాట. మీరు రోమ్ విజిట్ చేస్తే మాత్రం ఇది మిస్ అవ్వద్దు. అండ్ ఇది సన్‌సెట్ టైంకి వెళ్తే ఇంకా బావుంది. అండ్ ఎందుకంటే ఆ వార్మ్ లైటింగ్‌తో కూడా ఆ ఫౌంటైన్ ఇంకా బ్యూటిఫుల్‌గా అనిపించింది. రోమ్‌లో ఇలాంటి ఫేమస్ ప్లేసెస్‌లో నాకు టఫెస్ట్ టాస్క్ ఏమనిపించిందంటే ఒక ఫ్యామిలీ పిక్చర్ తీసుకోవడం చాలా కష్టం. అండ్ వీడియో తీయడం కూడా అనమాట. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటున్నారు. సో, వాళ్ళొచ్చేస్తూనే ఉంటున్నారనమాట. సో, ఒక పిక్చర్ రావడం ఈస్ ద బిగ్గెస్ట్ టాస్క్ అనిపించింది నాకు. ట్రెవి ఫౌంటైన్‌ని విజిట్ చేసిన విజిటర్స్ చాలామంది అక్కడ కాయిన్ త్రో చేసొస్తారు. అక్కడ రోమ్‌లో ఏమని బిలీవ్ చేస్తారంటే, విజిటర్స్ ఎవరైనా మీకు కాయిన్ త్రో చేస్తే మళ్ళీ రోమ్‌ని విజిట్ చేస్తారని అక్కడ బిలీవ్ చేస్తారంట. సో, బ్యాక్ తిరిగి వెయ్యాలంట. కానీ ఖ్యాతి కౌశల్‌కి చెప్తూ ఉన్న ఫ్రంట్ నుంచే వేసేసారనమాట. ఏముంది వాళ్ళ బిలీఫ్‌ని మనం కూడా బిలీవ్ చేస్తే తప్పేముందని వాళ్ళిద్దరూ కాయిన్ త్రో చేశారు. డైలీ ఆ కాయిన్స్‌ని కలెక్ట్ చేస్తూ ఉంటారంట. నియర్లీ 3000 యూరోస్ అలా వస్తాయంట పర్ డేకి. సో, అవన్నీ ఆ నీడీ పీపుల్‌కి హెల్ప్ చేయడానికి యూజ్ చేస్తారంట. చూడండి ఎంత క్రౌడెడ్‌గా ఉందో. బట్ ఈ క్రౌడ్‌లో కూడా మేము కొన్ని వీడియోస్ కవర్ చేసినందుకు వీఆర్ హ్యాపీ అనమాట. ఆ స్ట్రీట్స్‌లో చాలా గిఫ్ట్ షాప్స్ కూడా ఉన్నాయి. నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవి చూస్తూ ఉన్నాను. ఇటలీలో మీకు రోడ్ సైడ్ స్టాల్స్ చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. నేను షాప్‌లో కూడా కంపేర్ చేశాను. అండ్ మోస్ట్‌లీ క్వాలిటీ అయితే సేమే ఉందన్నమాట. సో, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అండ్ సోవెనీర్స్ అయి కూడా నేను ఇక్కడ ఈ షాప్‌లో కొన్ని తీసుకున్నాను. అండ్ కొన్ని షాప్స్‌లో అయితే బార్గెయిన్ కూడా చెయ్యొచ్చు ఇలా రోడ్ సైడ్ స్టాల్స్‌లో. బట్ ఇక్కడైతే నేను తీసుకున్న చోట ఫిక్స్డ్ ప్రైస్ ఉంది. బట్ బార్గెయిన్ చేయడంలో అయితే తప్పులేదన్నమాట. ఇక్కడ ఇటలీ ఫ్యాన్సీ రెస్టారెంట్స్‌లో కొన్ని రెస్టారెంట్స్‌లో వెయిటర్స్ వెయిట్ చేస్తూ బయట జనాలు వెళ్తూ ఉంటే పిలుస్తూ ఉంటారనమాట. వాళ్ళ రెస్టారెంట్‌కి రమ్మని అది. అది నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇలా లండన్‌లో ఉండదు. సో, నాకు కొత్తగా అనిపించింది. డిన్నర్‌కి సరవణా భవన్‌కి వెళ్ళాము. ఫ్రెండ్ వాళ్ళు కూడా చెప్పారనమాట. సరవణా భవన్ రోమ్‌లో ఉంది అని. ఆ ఒక్కరోజే ఇంకా ఇండియన్ ఫుడ్ తినడం అయ్యింది మాకు మొత్తం ఇటలీ ట్రిప్‌లో. బావుంది అక్కడ ఫుడ్. సరవణా భవన్ బావుంది.
అక్కడ లెమన్ సోడా కూడా ఉంది. ఆ వెదర్‌కి లెమన్ సోడా తాగితే మాత్రం చాలా చాలా బావుంది. మేము ఇటలీ ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఏ ప్లేసెస్ చూస్తే బావుంటుంది అనేది నేనే సెర్చ్ చేసి మొత్తం అంతా లిస్ట్ ఔట్ చేసుకున్నాను. సో, అందుకే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉన్నాను. హోప్ ఈ ఇటలీ సిరీస్ మీకు నచ్చుతుంది అనుకుంటూ ఉన్నాను. మీకు నచ్చితే అండ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.